నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు జాన్యువరి మంత్లీ రీడింగ్ చేయబోతున్నాను. అండ్ మీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను. కొందరు అంటుంటారు, బాగా ఎంజాయ్ చేయాలి లైఫ్, అసలు బౌండరీస్ లేకుండా ఎంజాయ్ చేయాలంటుంటారు. కానీ బౌండరీస్లో ఉండాలి లైఫ్, అప్పుడే దానికి ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు సముద్రం చూడండి, దాంట్లో ఎన్ని నీళ్ళు వచ్చినా కూడా పొంగదు. ఎప్పుడో సునామీ వస్తే ఇంకప్పుడు, లేకపోతే ఎంత వరదలు వచ్చినా, ఎంత వాన వచ్చినా ఆ నీళ్ళు అలాగే సముద్రంలో ఉంటాయి. ఎంత ఎండ వచ్చినా లోపలికి వెళ్ళిపోవు, అలాగే ఉంటుంది బ్యాలెన్స్గా. అంటే దుఃఖాలకి కుంగకుండా, సుఖాలకు పొంగకుండా ఉండేది మనం సముద్రం చూసి నేర్చుకోవాలి. అలాగే సముద్రం ఏం చేస్తుంది, దానిలోకి ఏ చెత్తని చేర్చుకోదు, కానీ ముత్యాలను మాత్రం వదిలిపెట్టదు, పట్టుకో ఉంటుంది లోపల. అట్లాగా మనం మంచి గుణాలని పట్టుకొని ఉండాలి, బ్యాడ్ హ్యాబిట్స్ని వదిలిచ్చేసుకుంటూ ఉండాలి, లెట్ గో చేసేయాలి. అలాగా మన ప్రకృతిలో ఒక్కొక్క దాన్ని చూసి మనం ఒక్కొక్క లెసన్ నేర్చుకోవచ్చు అనమాట. సముద్రం నుంచి నేర్చుకోవాల్సిన గ్రేట్ లెసన్స్ అనమాట ఇవి. అండ్ జాన్యువరి మంత్లీ రీడింగ్ చేస్తాం. మీరందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్. మీకు ఈ న్యూ ఇయర్ అబండెన్స్గా మనీ, హెల్త్, ఎనర్జీ, జాబ్ లేని వాళ్ళకి జాబ్, ప్రమోషన్ కావాలని ప్రమోషన్, శాలరీ ఇంక్రీజ్ కావాలని శాలరీ ఇంక్రీజ్ ఇవ్వాలి, మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్, అండ్ రీయూనియన్ కావాలనుకున్న వాళ్ళకి రీయూనియన్. అండ్ అట్లాగా మీరు కోరుకున్న కోరికలన్నీ అట్లీస్ట్ ఒక 2-3 కోరికలనే తీరిపోవాలి మీకు కదా, యూనివర్స్ గ్రాంట్ చేయాలి మీకు. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రీడింగ్కి వెళ్తాం. ఇప్పుడు రోజు మనం మేషరాశి వాళ్ళకి జాన్యువరి మంత్లీ రీడింగ్ చేయబోతున్నాను. మేషరాశి వాళ్ళు చాలా ఎనర్జెటిక్ పర్సన్స్. వీళ్ళు మంచి నాలెడ్జ్ గెయినర్స్ అండ్ స్ప్రెడ్ చేస్తుంటారు. వీళ్ళకి కొంచెం దూకుడు ఎక్కువగా ఉంటుంది. ఓకే, మేషరాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది? హెల్త్ చాలా బాగుంటుంది. ఎస్ కార్డ్, ఇప్పుడు కార్డ్స్లో ఎస్ కార్డ్ ఉంటుంది, నో కార్డ్ ఉంటుంది, మేబీ కార్డ్ ఉంటుంది. అట్లాగా ఇది ఎస్ కార్డ్ అనమాట. మీ లైఫ్లో ఒక వండర్ఫుల్ పర్సన్ వస్తారు, మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీ హెల్త్ వచ్చి మీకు ఒక బూస్టప్ అనమాట, బాగా హెల్త్ ఇంక్రీజ్ అవుతుంది మీకు. మేషరాశి వాళ్ళకి హోమ్ ప్లేస్లో వచ్చి కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. ఇంట్లో అంటే ఏ నిర్ణయం తీసుకోవాలి, ఇంట్లో వాళ్ళ ప్రవర్తన మీకు అంతుపట్టకుండా ఉంటుంది. వీళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తూ ఉన్నారు, మనం ఏం చేయాలి తెలియకుండా ఉంటారు. బ్రదర్ అండ్ సిస్టర్ ట్రావెల్ చేసి మీ దగ్గరకు వస్తారు మిమ్మల్ని చూసేదానికి. ఓకే, అండ్ మదర్స్ నైట్ ఆఫ్ సోర్ట్స్ ప్లాన్ చేస్తూ ఉన్నారు, మీ దగ్గరికి రావాలి అని ప్లాన్ చేస్తున్నారు. ఆమె హెల్త్ కూడా బాగుంటుంది. అండ్ లవర్ ఆర్ కిడ్స్ ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు. మీ కిడ్స్ ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు. సేమ్ మీ అంటే సింగిల్స్గా ఉండే వాళ్ళకి మీ లవర్ కూడా ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు. ఈగో ఉంది, వాళ్ళ ఎమోషన్స్ని మీతో షేర్ చేసుకోవటం లేదు. డే టు డే లైఫ్ ఎలా ఉంటుంది? అడ్వెంచర్, న్యూ బిగినింగ్ చేస్తూ ఉన్నారంటే రిస్క్ తీసుకొని న్యూ డైరెక్షన్లో వర్క్ చేయాలనుకుంటుంటారు డే టు డే లైఫ్లో. అండ్ మీ లైఫ్ పార్ట్నర్ కింగ్ ఆఫ్ వ్యాండ్స్, చాలా ప్యాషనేట్ పర్సన్, డెడికేషన్గా వర్క్ చేస్తూ ఉంటారు. బాగా మీకు ఏం కావాలో అంతా జాగ్రత్తగా చూసుకుంటుంటారు, కేరింగ్గా ఉంటారు. అది మేల్ అయినా ఫీమేల్ అయినా మీరంటే బాగా కేరింగ్గా ఉండే పర్సన్ మీ లైఫ్ పార్ట్నర్. అండ్ మదర్ ఇన్ లాస్ హెల్త్, కొంచెం బాధలు ఉన్నాయి మీ మదర్ ఇన్ లాకి, ఏదో మనసు బాగలేదు, దేనికో ఆమె కొంచెం భయపడతా ఉంది, హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల దేనికో కొంచెం భయపడతా ఉంది. అండ్ ఫాదర్స్ హెల్త్ బాగుంటుంది. ఎస్ కార్డ్ ఇది, ఫాదర్ హెల్త్ బాగుంటుంది. ప్లస్ మీకు మంచి లక్ ఉండే టైం ఇది జాన్యువరి. అండ్ వర్క్ ప్లేస్లో మీకు ఎవరో ప్రపోజ్ చేయబోతా ఉన్నారు, లేదా మీకు న్యూ జాబ్ ఆర్ న్యూ బిజినెస్ మీరు స్టార్ట్ చేయొచ్చు. వర్క్ ప్లేస్లో మీకు ప్రపోజల్ రావచ్చు, లేదా మీరు జాబ్ లేకుంటే మీకు న్యూ జాబ్ వస్తుంది జాన్యువరిలో. న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా చేస్తారు మీరు. అండ్ మీకు లాభాలు చాలా బాగా, మీరు అనుకున్న లాభాలు వస్తాయి, దానికి తగ్గట్లుగా ఖర్చులు ఉంటాయి. మీకు మంచి కమ్యూనికేషన్ వస్తుంది, అన్ని పనుల్లో ఒక కదలిక అనేది వస్తుంది. బాగా హ్యాపీగా ఉన్నది మీకు ఈ మంత్ జాన్యువరి ఫుల్గా మేషరాశి వాళ్ళకి. ఓకే, హెల్త్ చాలా బాగుంది. ఇంట్లో విషయాలు మీకు కొంచెం కన్ఫ్యూజన్స్ చేస్తుంటాయి మిమ్మల్ని. అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్ మిమ్మల్ని చూసేదానికి రాబోతున్నారు. అండ్ మీ మదర్ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు మీ దగ్గరకు వచ్చేదానికి. అండ్ మీ లవర్ ఆర్ కిడ్స్ వచ్చి ఈగో ఉంది, మీతో వాళ్ళ ఎమోషన్స్ షేర్ చేయటం లేదు. డే టు డే లైఫ్లో న్యూ డైరెక్షన్లో వర్క్ చేయాలనుకుంటున్నారు. అండ్ మీ లైఫ్ పార్ట్నర్ కూడా మీకు
అనుగుణంగా, అంటే పర్ఫెక్ట్ పార్ట్నర్ అనమాట, అలా ఉంటారు. అండ్ మీ మదర్ ఇలా హెల్త్ కొంచెం బాగలేదు, కొంచెం భయపడుతూ ఉంటారు, బాధపడుతూ ఉన్నారు. అండ్ మీ ఫాదర్స్ హెల్త్ చాలా బాగుంటుంది. మీ వర్క్ ప్లేస్లో వచ్చి మీకు ఎవరైనా ప్రపోజ్ చేయొచ్చు, లేదా మీకు న్యూ జాబ్ రావచ్చు. మీకు మంచి లాభాలు వస్తాయి, దానికి తగ్గట్లుగానే ఖర్చులు ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days జాన్యువరిలో ఎలా ఉంటాయి చూద్దాం. ఫస్ట్ 10 days మేజర్ అకానా వేస్తాను, సెకండ్ 10 days, థర్డ్ 10 days. ఓకే, ఫస్ట్ 10 daysలో మేషరాశి వాళ్ళకి ఏం జరగబోతా ఉంది? ఏంజల్స్ ప్లీజ్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ ఫర్ ఏరీస్. సెకండ్ 10 days, థర్డ్ 10 days. ఓకే, ఫస్ట్ 10 daysలో మేజర్ అకానా ఏమొచ్చింది? స్టార్. సూపర్. మీరు ఒక స్టార్ లాగా వెలుగులు చిమ్ముతూ ఉంటారు, మీ నాలెడ్జ్ని అందరికీ షేర్ చేస్తూ ఉంటారు. అండ్ రిస్క్ తీసుకొని న్యూ డైరెక్షన్లో వర్క్ చేస్తారు. నైట్ ఆఫ్ సోర్స్, మీ లైఫ్లోకి ఒక పర్సన్ చాలా ఫాస్ట్గా వస్తున్నారు. ఈ పర్సన్ వల్ల మీకు గ్రోత్ ఉంటుంది, అంటే వర్క్ ప్లేస్లో కానీ రిలేషన్షిప్ లెవెల్లో కానీ ఈ పర్సన్ వచ్చి మీకు హెల్ప్ చేయబోతున్నారు, లేదా ఈ పర్సనే మీకు ప్రపోజ్ చేసేదానికి అవకాశం ఉంది. అండ్ సెకండ్ 10 days ద ఎంప్రెస్, అబండెన్స్, మీకంతా సమృద్ధిగా ఉంటాయి మీ దగ్గర. అది మెటీరియల్ థింగ్స్ కావచ్చు, ఎవరి ప్రేమన్నా కావచ్చు, మీ ఎనర్జీ లెవెల్ హైగా ఉంటుంది సెకండ్ 10 daysలో. అండ్ మీరు దేనికోసమో వెయిట్ చేస్తూ ఉన్నారు, అన్కండిషనల్గా లవ్ పెట్టుకున్నారు వాళ్ళ మీద, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు. మీకు ఒక బిగ్ బిజినెస్ ఆఫర్ రాబోతుంది సెకండ్ 10 daysలో. ఓకే, థర్డ్ 10 days ద డెవిల్, అబ్సెషన్లో ఉన్నారు. అంటే ఈ డెవిల్ ఎప్పుడు వస్తుందంటే మనకి ఎవరి మీదన్నా అనుమానం వచ్చినప్పుడు కానీ, లేదా ఓవర్గా ప్రేమ ఉన్నప్పుడు కానీ ఈ ఎనర్జీ మనలోకి వస్తుంది. వాళ్ళ మీద ఓవర్ అబ్సెషన్ అయిపోతాం, వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఉంటాం. అండ్ క్వీన్ ఆఫ్ కప్స్, మీకు ఇష్టం ఉన్నా మీ ఎమోషన్స్ని చెప్పకుండా ఉంటారు. మీకు అవసరం లేని నెగటివ్ థింగ్స్ ఆర్ నెగటివ్ పీపుల్ని మీ లైఫ్లో నుంచి కట్ ఆఫ్ చేసేస్తారు థర్డ్ 10 daysలో. ఓకే, ఫస్ట్ 10 days బాగా స్టార్ లాగా ఉన్నారు, అందరికీ మీ నాలెడ్జ్ని షేర్ చేస్తూ ఉన్నారు, న్యూ డైరెక్షన్లో వర్క్ చేస్తూ ఉన్నారు. మీ లైఫ్లో ఒక పర్సన్ వచ్చి మీకు హెల్ప్ చేస్తారు ఫస్ట్ 10 daysలో. సెకండ్ 10 daysలో అన్నీ మీకు అబండెన్స్గా ఉన్నాయి, కానీ మీరు ఇంకా దేనికోసమో వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ ఆఫర్ మీకు రాబోతా ఉంది సెకండ్ 10 daysలో. ఈ బిజినెస్ ఆఫర్ కోసమే మీరు ఎదురు చూస్తూ ఉన్నారు, ఈ ఆఫర్ మీకు సెకండ్ 10 daysలో రాబోతా ఉంది. థర్డ్ 10 days డెవిల్ ఎనర్జీకి వస్తున్నారు, అబ్సెషన్లో ఉన్నారు, ఎవరి గురించో 24/7 ఆలోచిస్తూ ఉంటారు. అండ్ మీకు ఇష్టమున్న వాళ్ళ మీద బయటికి షో చేయరు. మీకు ఇష్టం లేని విషయాలు, నెగిటివ్ థింకింగ్ అండ్ నెగిటివ్ పీపుల్ని మీ లైఫ్లో నుంచి కట్ ఆఫ్ చేసేస్తారు థర్డ్ 10 daysలో. ఓకే, అండ్ ఏంజల్స్ మెసేజ్, మేషరాశి వాళ్ళకి ఏంజల్స్ ఏం మెసేజ్ ఇస్తున్నారు? లుక్ ఫర్ ఎ సైన్. యూనివర్స్ ఏదో సైన్ సెండ్ చేస్తూ ఉంది, అది గమనించండి. ఎవరి హెల్ప్ అన్నా తీసుకోండి. కొందరు ఈగోకు పోయి హెల్ప్ తీసుకోరనమాట ఎవరి దగ్గర. అండ్ వన్ మోర్ కార్డ్, ఫర్గివ్నెస్, మిమ్మల్ని మీరు క్షమించుకోండి. మీకు ఏమన్నా అపరాధ భావం ఉంటే దాని నుంచి బయటకు వచ్చేసేయండి, మీకు మైండ్ ఫ్రీ అయిపోతుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఏరీస్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. మేషరాశి వాళ్ళకి జాన్యువరి మంత్లీ రీడింగ్ ఇది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.